రక్షించబడి ఉన్నారు కాబట్టి మీరు బాధపడనక్కరా లేదు. ఎవరైతే రక్షణ లేకుండా మరణిస్తారో వారిని బట్టి బాధపడాలి. ఎవరిని బట్టి? రక్షణ లేకుండా ఒక వ్యక్తి ఇక్కడ మరణించినట్లయితే ఆ వ్యక్తిని బట్టి మనం బాధపడాలి, ఆ వ్యక్తిని బట్టి రోధించాలి. దేనికి అంటే అతడున్న మరలా మనం చూసే అవకాశము ఉండదు. రక్షించబడిన వాళ్ళు నిద్రిస్తే మాత్రము వారిని ప్రభు మరలా వెంట పెట్టుకొని వస్తాడు. మరి ప్రభు మరలా ఒక వ్యక్తిని వెంట పెట్టుకొని రావాలి అంటే, ఒక జన్మదినం కంటే మరణదినం మేలుగా మారాలి అంటే ఓ మనిషి ఏం చేయాలి? ఏం చేయాలి అంటే సృష్టికర్త అయిన దేవుని తెలుసుకొని, మార్కు సువార్త 16:16 అంటాడు కదా, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వాళ్ళు రక్షించబడతారు. ఆ రక్షించబడిన వారికి నిరీక్షణ ఉండిద్ది. ఎవరికి నిరీక్షణ ఉండిద్దండి? రక్షించబడిన వారికి నిరీక్షణ ఉండిద్ది. ఎందుకు? దేన్ని బట్టి వాళ్ళకి ఆ నిరీక్షణ అంటే, ఈ 3 ముచ్చటతో అందరూ కూడా మురిసిపోతూ ఉంటే ఈ వ్యక్తి మాత్రము ఈ 3 ముచ్చటతో మురిసిపోకుండా ఇదేది శాశ్వతం కాదని గుర్తెరిగి యేసు రక్తంలో తన పాపాన్ని కడిగి వేసుకున్నాడు గనక ఇతడు దుఃఖపడనక్కరా లేదు. ఇతడు ఎక్కడికి వెళ్తాడు? మరణించిన యేసు ప్రభు దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ కంటే అక్కడ చాలా చక్కగా ఉండిద్ది. కాబట్టి ఈ వ్యక్తి కానీ ఆ వ్యక్తికి సంబంధించిన వాళ్ళు కానీ దుఃఖపడనక్కరా లేదు. ఎవరు దుఃఖపడాలి అంటే రక్షణ లేని వారు దుఃఖపడాలి. రక్షణ లేని వారు ఆలోచించాలి. ఏమని? ఈరోజు నా ప్రాణము పోతే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలి అంటే మన ప్రాణము ఏ పాటిది? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు, ఆవిరి వంటిదే కదా. అదే కదా యాకోబు భక్తుడు అంటాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఉండుద్ది, నేడైనను రేపైన ఒక